హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మనకు ఈ విధంగా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 2 పెద్ద బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత ఆలు మనకు కొద్దిగా మగ్గుతుంది. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. బంగాళదుంప కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆలూ కర్రీ మనకు పూరీ, చపాతీలోకి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.